ఎవరైతే బైబిల్ చదువుతారో, ఎవరైతే క్రైస్తవ్యాన్ని పుచ్చుకుంటారో ఖచ్చితంగా విగ్రహాల్ని ద్వేషిస్తారు. హైందవ ధర్మాన్ని ద్వేషిస్తారు అనటానికి బైబిలే ఉదాహరణ. ఎందుకంటే కీర్తన గ్రంథము 115వ అధ్యాయంలో స్పష్టంగా హైందవ సనాతన ధర్మాన్ని ద్వేషించడానికి గల కారణం బైబిల్‌లో అనేకమైనటువంటి వచనాలు అని చెప్పొచ్చు. ఎవరైనా మంచి ఇది ఈ మంచి మార్గం చూపించాలి, మంచి తోవలు చూపించాలి, మంచి వివేకమైనటువంటి జ్ఞానం నేర్పించాలి. కానీ బైబిల్ అలా కాదు. కేవలము హైందవులను మాత్రమే ద్వేషించే మాటలు ఖచ్చితంగా బైబిల్ అంతటా కూడా మనకి కనిపిస్తాయి. విగ్రహాలు ఒట్టివని, విగ్రహాలను నమ్ముకున్న వాళ్ళు కూడా బుద్ధి లేనటువంటి వాళ్ళని, వాటి యందు నమ్మకం ఉంచినటువంటి వాళ్ళు కూడా బొమ్మలాంటి వారు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి కదా, విగ్రహాల గురించి. వారి విగ్రహములు వెండి బంగారములే, అవి మనుషుల చేతి పనులు. వాటి నోరుండియో పలకవు, కన్నులుండియో చూడవు, చెవులుండియో వినవు, ముక్కులుండియో వాసన చూడవు, చేతులుండియో ముట్టుకొనవు, పాదములుండియో నడవవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయువారందరూ, వాటి యందు నమ్మకించు వారందరూ వాటి యందు. చూశారు కదా, ఈ మాటలన్నీ మీరు చక్కగా చదువుకోండి. చదివితే ఇది మాత్రం ఒక ఒక అధ్యాయం మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంది. అసలు బైబిల్ అంతా చదివితే ఎవరైతే హిందువులు క్రైస్తవ్యాన్ని స్వీకరించాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా బైబిల్ చదివితే వాళ్ళనే ద్వేషించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే క్రైస్తవం స్వీకరించి బైబిల్ చదివిన ప్రతి ఒక్కరు కూడా హైందవ ధర్మానికి సంబంధించిన విగ్రహాలను దూషించడం కదా చేస్తారు. కారణం ఏంటంటే బైబిల్ అలా నేర్పిస్తుంది వాళ్ళకి, అలా ట్రైనింగ్ ఇస్తుంది వాళ్ళకి. మంచి వివేకాన్ని ఇయ్యదు, మంచి జ్ఞానాన్ని ఇయ్యదు, మంచి మార్గం చూపించదు, మంచి ఆర్థిక వ్యవస్థలోకి నడిపించదు. అది అంత కట్టుకథలో విశ్వాసం అంటుంది, ఆశీర్వాదాలు అంటుంది, దశమభాగాలు అంటుంది, కానుకలు అంటుంది. దీనివల్ల పాస్టర్లు బాగుపడతారు తప్ప ఆ క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వాళ్ళు ఎందుకు పనికి రాకుండా నాశనం అయిపోతారు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే క్రైస్తవ్యాన్ని స్వీకరించి క్రైస్తవాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాను కనుక ఈ అనుభవాలు మీతో నేను పంచుకుంటున్నాను. అందుకే సపోర్ట్ చేయండి, సాయం చేయండి అన్నా కూడా ఎవరు ముందుకి రావడం లేదు. కొంతమంది సహోదరులతో నేను ముందుకు వెళ్ళడం జరిగింది కనుక అర్థం చేసుకోండి. బైబిల్ మొత్తం చదవండి. చదివి ఆ తర్వాత క్రైస్తవ్యాన్ని స్వీకరించాలా వద్దా అనే ఒక నిర్ణయానికి రండి. జై శ్రీరామ్. చాలామంది క్రైస్తవ మతాన్ని స్వీకరించేసి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. తిరిగి తమ యొక్క హైందవ ధర్మాన్ని ద్వేషించుకుంటున్నారు కదా, దూషిస్తూ ఉన్నారు. గుళ్ళ మీద లేనిపోని రాస్తూ ఉన్నారు. సమాధానం లేనటువంటి జీవితంగా అయిపోయింది. జై శ్రీరామ్. అర్థం చేసుకోండి.